హలో గైస్, ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ మూవీకి ఇప్పటి వరకు ఎంత కలెక్షన్స్ వచ్చాయి ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో కొంతమంది అయితే కొంత కలెక్షన్స్ అన్నట్టుగా, కొన్ని రిపోర్ట్స్ అయితే ఇంకొంత కలెక్షన్స్ అన్నట్టుగా చూపెడుతున్నాయి అన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో బడ్జెట్ చూసుకున్నట్లయితే 150 కోట్ల దాకా ఈ మూవీ పెట్టారట. సో రాంగ్ టైంలో రిలీజ్ అయింది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఎందుకో కూడా చెప్పడానికి ట్రై చేస్తా, ఎందుకంటే దురంధర్ 2 లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ముందు అయినా రిలీజ్ అయినా కూడా ఓకే, వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నాను అన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఏపీలో చాలా అంటే చాలా తక్కువ థియేటర్స్, ఈవెన్ తెలంగాణలో అయితే అసలు తెలంగాణలో ఇంత తక్కువ ఉన్నాయంటే ఏపీ పవన్ కళ్యాణ్ గారిది కాబట్టి ఇంకా తక్కువ చేసుకున్నారు అన్నట్టుగా నాకు అనిపించింది. రిలీజ్ చేయకుంటే సరే, వాళ్ళు అన్నట్టుగా వాళ్ళ అనుకూలంగా వాళ్ళు రిలీజ్ చేసుకున్నారనమాట. సో డే 4 కల్లానే 35 నుంచి వెళ్ళి 40% ఆఫ్ మూవీ కలెక్షన్స్ అయితే రాబట్టిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే 40 crores నుంచి దాదాపు 60 crores వరకు 4 days లోనే కలెక్ట్ చేసిందని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి అనమాట. డే 1 చూసుకున్నట్లయితే 50 crores కలెక్ట్ చేసిందని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కొన్ని రిపోర్ట్స్ ఏమో 40 crores, సరే ప్రీమియర్స్ అవన్నీ కలిపి ఓవరాల్గా 50 crores డే 1 వేసుకున్నాం. డే 2 వచ్చేసరికి 10 crores అండ్ డే 3 వచ్చేసరికి 9 crores అనమాట. సో తగ్గుతూ వస్తుంది. సో డే 3 వరకే దాదాపు 70 crores వరకు కలెక్ట్ చేసిందని చెప్పేసి ఇంకొంతమంది అయితే చెప్తున్నారు అనమాట. సో ఈ లెక్కన 70 crores వేసుకోవచ్చు మనం అయితే. డే 4 చూసుకున్నట్లయితే 7 crores అనమాట. సో డే 4 వరకు అయితే అవి 70 వేసుకున్నాయి, 77 ఆల్మోస్ట్ 79 crores దాకా కలెక్ట్ చేసింది. 52 + 10 + 9 + 7, సో 79 ఆ రేంజ్ అన్నమాట. అండ్ డే 5 వచ్చేసరికి 1 crore. సో అదేంది బ్రో అని అంటే అంతే ఇవ్వాలనే, సో ఇంకా తేలలేదు. కొన్ని రిపోర్ట్స్ అయితే 1.96 crores అని చెప్తున్నాను అనమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 85 crores వరకు అయితే వచ్చిందనమాట. సో మూవీకి వచ్చిన బడ్జెట్ 150 కోట్లు ఈ మూవీ కలెక్ట్ చేసింది, 85 crores. సో 85 అంటే దాదాపు అంటే 160-170 crores కొడితే మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టు అనమాట. 150 కానీ ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉన్నది. ఆల్మోస్ట్ 150 crores కొట్టాలంటే 85 అంటే 90 + 60 65 crores, ఆల్మోస్ట్ 70 crores కొడితే మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. తర్వాత నుంచి వెళ్ళి అలా అవ్వాలన్నమాట, లేకపోతే మూవీ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అవుతున్నది. సో ఇవి ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించిన కలెక్షన్స్ అయితే. సో మీరు ఎంత కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారు? దురేందర్ చూస్తే బాక్స్ ఆఫీస్ అయితే ఊచకొత్తగా వస్తుంది అనమాట, మామూలు ఊచకొత్త కాదు. ఇవాళ రేపు అయితే అది ఆల్రెడీ 1000 కోట్లు కొట్టే ఉంటుంది నన్ను అడిగితే. నిన్నటికే 67 crores అనుకుంటా. ఇవాళ చూసుకున్నట్లయితే ఒక 100 కోట్లు వేసుకున్నా 900 crores వేసుకోండి సార్, వస్తుంది జరిగేమనుకోకటి. సో 900 crores వేసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే ఎంత కలెక్ట్ చేస్తుంది. సో దురేందర్ విషయం పక్క పెడితే ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్లాప్ అవుతుందా అని నాకైతే డౌట్ కొడుతుంది. అంటే ఎందుకు నెగిటివ్ అట్లా మాట్లాడుతున్నాం అని చెప్పేసి మీరు అనుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు. సో నాకు అనిపిస్తుంది అంటే తక్కువ కలెక్షన్స్ కదా, 1 crore అంటే మరి ఏందండి, తగ్గుకుంటూ వస్తుంది. సో మొన్నటిదాకా ఒక మంచి పని అయితే చేస్తారనమాట. సో వీకెండ్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తే బాగుండు, ఎక్కువ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉండు కావచ్చు అని అనుకుంటాను నేనైతే. ఇప్పుడు కలెక్షన్స్ అయితే తగ్గుతాయి, వీకెండ్ వస్తుంటే కొద్దీ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉన్నది. నెక్స్ట్ వీక్ కల్లా ఈ రాంగ్ టైం అనేది ఎందుకని అంటున్నానంటే ఈ 26th ఒక సినిమా ఉన్నది, చాలా సినిమాలు అయితే ఉన్నాయి అనమాట, ఇంకా చిన్న సినిమాలు. సో అవన్నిటిని ఆడించాలి కాబట్టి థియేటర్స్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో మ్యాక్సిమం ఫ్యాన్స్ ఆడించే ప్రయత్నం చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.